నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది నా కోసం నేను గోల్డ్ కొని. అప్పుడు గోల్డ్ రేట్ 30,000 అలా ఉండే, కానీ ఇప్పుడు ఇవాళ రేట్ ఎంత ఉంది అంటే 87,000 అలా ఉంది. మనం అమ్మాయిలం ఎంత సేవ్ చేస్తాం, కొంచెం కొంచెమే సేవ్ చేస్తాం కదా, అట్లాగే ఇది ఒక స్మాల్ సేవింగ్స్ లాగా కూడా అయిపోతుంది. ఇది కూడా ఒక అసెట్ లాగానే. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మనం ప్లాట్ ఇట్లాంటివి ఏమి అమ్మలేము. హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా కుర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. యాక్చువల్లీ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నేను ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ వీడియో ఏంటి అనేది మాత్రం మీకు thumbnail చూస్తే అర్థమైంది కదా. ఎస్, నేను గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాను. నేను ఏం గోల్డ్ కొంటున్నాను, ఎక్కడ కొంటున్నాను, ఎందుకు సడన్గా కొంటున్నాను, ఇదంతా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది నా కోసం నేను గోల్డ్ కొని. సో ఇట్స్ టైం నా కోసం కూడా నేను గోల్డ్ కొనుక్కోవాలి అని నాకు అనిపించింది. సో అందుకని చెప్పేసి గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. అండ్ నేను గోల్డ్ కొంటుంది వచ్చేసి యూకేలో బెటరా, ఇండియాలో బెటరా అంటే ఎక్కడ బెనిఫిట్స్ అక్కడ ఉన్నాయి. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. కాకపోతే నేను యూకేలో ఎందుకు తీసుకుంటున్నాను అంటే స్కీమ్స్ ఉంటాయి కదా. సో అలా స్కీమ్స్లో నేను మనీ ఇన్వెస్ట్ చేశాను. సో ఆ స్కీమ్ ఇప్పుడు ఎండ్కి వచ్చేసింది. సో నేను గోల్డ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను గోల్డ్ తీసుకుంటున్నాను. ఎంతైనా అమ్మాయిలకి గోల్డ్ షాపింగ్ అంటే అదొక లాంటి ఎక్సైట్మెంట్ కదా. ఆ ఎక్సైట్మెంట్ నాలో కూడా ఉంది. అయితే నేను ఏం కొంటాను ఏంటి అనేది ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు. అక్కడ ఉన్న బడ్జెట్లో ఏమొస్తే అది తీసుకుందాము అనుకుంటున్నాను. బట్ కొన్ని ఐటమ్స్ అయితే అనుకుంటున్నాను, అవి అక్కడ నాకు నచ్చినవి ఉంటాయో ఉండవో కూడా నాకు తెలియదు. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను. ఏదైనా నచ్చింది పక్కా తీసుకుంటాను, నచ్చితేనే తీసుకుంటాను. అసలు ఏం తీసుకున్నాను ఏంటి అనేది ముందు వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనము గోల్డ్ షాపింగ్ చేయడానికి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మేమున్న ప్లేస్లో ఆ స్టోర్ అనేది లేదు. సో ఈ జర్నీ వచ్చేసి మా ఇంటి నుంచి ఒక 2.5 hours జర్నీ అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము, హాఫ్ వే వచ్చాము, ఇంకా హాఫ్ వే ఉంది. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఏంటి అనేది నేను స్టోర్లో ఎక్కువ వీడియోస్ మీతో షేర్ చేయకపోవచ్చు, బట్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే మీతో పక్కా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అసలు ఏం జరిగిందంటే అన్నా గోల్డ్ అయితే తీసుకున్నాను. అయితే నేను స్టోర్లో ఏమేమి ఐటమ్స్ చూశాను, ఏం కొన్నాను ఇది చూద్దాం అనుకున్నాను, కానీ చాలా మంది ఉండేసరికి అంత కంఫర్టబుల్ అనిపించలేదు. సో నేను అక్కడ వీడియో తీయలేకపోయాను. బట్ ఇప్పుడు మీకు నేను ఏం కొన్నానో చూపిస్తాను. చూపించే ముందు గోల్డ్ గురించి నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే నా మ్యారేజ్ ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ అయింది. అప్పుడు గోల్డ్ రేట్ 30,000 అలా ఉండే. నా మ్యారేజ్ అయిన 2 yearsకి మా సిస్టర్ మ్యారేజ్ అయింది. తన పెళ్ళప్పుడు గోల్డ్ 50,000 అలా ఉండే, కానీ ఇప్పుడు ఇవాళ రేట్ ఎంత ఉంది అంటే 87,000 అలా ఉంది. ఎక్కడ 30,000, ఎక్కడ 87,000 చెప్పండి. సో గోల్డ్ అనేది ఏంటి అంటే అమ్మాయిలకు ఎలాగో గోల్డ్ అంటే ఇష్టం, నాకు కూడా గోల్డ్ అంటే ఇష్టం. ఈ గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. ఇది కూడా ఒక అసెట్ లాగానే. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మనం ప్లాట్ ఇట్లాంటివి ఏమి అమ్మలేము. ఈ గోల్డ్ అనేది ఏంటి అంటే మనం ఇమీడియట్గా బ్యాంక్లో పెట్టుకొని మనీ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలా అని నేను ప్లాట్స్ అవి కొనొద్దు అని చెప్పట్లేను, బట్ స్మాల్ అమౌంట్స్. మనం అమ్మాయిలం ఎంత సేవ్ చేస్తాం, కొంచెం కొంచెమే సేవ్ చేస్తాం కదా. ఆ కొంచెంని సేవ్ చేసినప్పుడు చిన్న ఐటమ్స్ లాగానే గోల్డ్ కొనుక్కుంటే అది ఇలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో వాల్యూ పెరుగుతుంది, మనకి ఎమర్జెన్సీకి పనికొస్తుంది. అలాగే అమ్మాయిలకి గోల్డ్ ఉండాలి అని ఆశ ఉంటుంది కదా, ఆ కోరిక తీరిపోతుంది. సో యాజ్ యూజువల్ నేను అమ్మాయినే కాబట్టి నాకు కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం. అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తుంది, బట్ అన్నీ ఒకసారి కొనలేము కదా. సో నేనేం చేస్తాను అంటే ఇన్స్టాల్మెంట్స్ లాగా ఈ మలబార్ లాంటి స్టోర్స్లో వేసుకుంటాను అనమాట. 12 month ప్లాన్ లాగా ఇట్లా ఉంటుంది కదా. సో నేను అలా తీసుకుంటాను. ఎండ్కి వచ్చేసరికి నాకు ఏ ఐటమ్ అయితే నచ్చుతుందో ఆ ఐటమ్ తీసుకుంటాను అనమాట. ఒకటేసారి బర్డెన్ లాగా అనిపించదు, మనకి గోల్డ్ వస్తుంది, అట్లాగే ఇది ఒక స్మాల్ సేవింగ్స్ లాగా కూడా అయిపోతుంది. నేనేం బిలీవ్ చేస్తాను అంటే మన దగ్గర అమౌంట్ ఉంటే అది వేస్ట్ అయిపోతుంది. ఒక 30,000 ఉన్నా 50,000 ఉన్నా ఏదైనా ఇట్లాంటి చిన్న అమౌంట్స్ మనం గోల్డ్ కొని పెట్టేసుకున్నాం అనుకోండి, అది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని నేను నేర్చుకున్నాను ఈ మధ్య. సో అట్లాగే నేను ఈ మధ్య పాటిస్తున్నాను కూడా.
సో అలా ఇప్పుడైతే నేను గోల్డ్ కొన్నాను. ఏమేమి కొన్నాను అంటే పెద్దగా నేను ఏదో చాలా కొన్నానని నేను చెప్పట్లేను. నేను చేసుకున్న చిన్ని సేవింగ్స్తోని చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కున్నాను అనమాట. అవేంటో ఇప్పుడు నేను మీకు చేయిస్తాను. గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్రేస్లెట్ అనమాట. నాకు చాలా నచ్చింది ఈ బ్రేస్లెట్. అందులో నా బడ్జెట్లో కూడా వచ్చింది. నాకు ఇట్లా సింపుల్గా క్యూట్గా ఉండే ఆర్నమెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా ఉంటుందన్నమాట. చేతికి వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇలా లాక్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నా చేతికి బ్రేస్లెట్ అనమాట. ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కొన్న రోజు డైమండ్స్కి ఆఫర్ ఉండే, సో నాకు తక్కువ రేట్లో వచ్చేసింది. సో ఈ డైమండ్ బ్రేస్లెట్ అంతా నాకు అనుకున్న బడ్జెట్లోనే వచ్చేసింది అనమాట. ఇవి చిన్న బుట్ట లాంటివి తీసుకున్నాను. చిన్న బుట్టాలు చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది కదా, అందుకే నాకు చూడగానే చాలా క్యూట్గా అనిపించాయి ఇవి. ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను. సో ఈ బుట్ట వెనకాల కూడా ఇలా వచ్చిందనమాట, స్క్రూ లాగా. ఎలా ఉంది గైస్ చెప్పండి, ఎలా ఉంది కన్నా? బాగుంది. సో ఇవన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్. అందరు అమ్మాయిలాగే నాకు కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద హెవెన్ అనమాట. ఇవన్నీ పెట్టుకొని ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఎక్సైటెడ్. సో ఇది ఇవాటి వీడియో. మీకు ఏ ఐటమ్ నచ్చింది, ఈ ఐటమ్స్ బాగున్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో నేను అంతో ఇంతో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఏదో నాకు తోచినంత నాలెడ్జ్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకేం చాలా తెలుసు కదా, ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అలాగే ఈ గోల్డ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోవద్దు. గైస్ మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.